హాయ్ హలో నేను దీపిక క్యాడ్నెస్ట్ నుంచి. సో ఈ వీడియోలో పేరోల్ పార్ట్ 2 వీడియో ఇది. వెల్కమ్ టు క్యాడ్నెస్ట్. సో ఈ వీడియోలో మీరు జస్ట్ లాస్ట్ పార్ట్ 1 వీడియోలో జస్ట్ హౌ టు క్రియేట్ ఎంప్లాయీస్ అండ్ హౌ టు గ్రూప్ ద ఎంప్లాయీస్, వాట్ ఈజ్ ఎంప్లాయీ కేటగిరీ అన్నీ చూసిండారు. జస్ట్ లెట్ అస్ గో రీకాల్ ఇట్. సో ఆల్రెడీ క్రియేట్ చేసిన వల్ల వీ హ్యావ్ టు గో టు ఆల్టర్. సో ఇక్కడ మీరు ఎంప్లాయీ కేటగిరీ, గ్రూప్ ఎంప్లాయీ అని ఉంటుంది. సో ఫస్ట్ ఎంప్లాయీ కేటగిరీ క్రియేషన్లో వీ హ్యావ్ క్రియేటెడ్ అ కేటగిరీ అడ్మిన్ అనేసి డిఫాల్ట్గా ప్రైమరీ కాస్ట్ కేటగిరీలో ఉంటుంది. అండ్ ఎంప్లాయీ గ్రూప్ చేసినాము అంటే ప్రైమరీ కాస్ట్ కేటగిరీలో మేనేజర్ని, అడ్మిన్లో మెయిన్ అడ్మిన్ని మనము గ్రూప్ చేసినాము. ఆఫ్టర్ గ్రూపింగ్ ఎంప్లాయీస్ క్రియేట్ చేసింటిమి. ప్రైమరీ కాస్ట్ కేటగిరీలో వీ హ్యావ్ శరత్ అండ్ ధృతి యాజ్ మేనేజర్స్. అడ్మిన్లో వీ హ్యావ్ హేమ యాజ్ మెయిన్ అడ్మిన్. సో ఎంప్లాయీస్ని క్రియేషన్ అవ్వింది. ఆఫ్టర్ దట్ యూనిట్స్ క్రియేట్ చేసింటిమి, దట్ ఈజ్ మంత్ ఆఫ్ 30 days, మంత్, అవర్స్ అండ్ డేస్ అనేసి. దెన్ అటెండెన్స్ వచ్చేసి ప్రెజెంట్, అబ్సెంట్ అండ్ ఓవర్ టైమ్. దెన్ పేయర్స్ క్రియేట్ చేసింటిమి, బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అండర్ అర్నింగ్స్, పిఎఫ్ వచ్చేసి డిడక్షన్ అండర్లో. ఆఫ్టర్ దిస్ డిఫైన్ శాలరీ చేయాలి. యాక్చువల్లీ డిఫైన్ శాలరీలో మేనేజర్ ఫిల్ చేస్తే శరత్కి ఆటో ఫిల్ చేయము, సేమ్ మేనేజర్కి ఫిల్ చేసి ధృతికి కూడా ఆటో ఫిల్ చేయము. ఆటో ఫిల్ అన్నా చేయము, మీరు కాపీ చేయము, లేదంటే మీరు ఏం చేసు డిఫైన్ కూడా చేసుకోవము. ఫస్ట్ లెటస్ గో ఫర్ డెసిగ్నేషన్ అంటే మేనేజర్ అడ్మిన్కి ఫస్ట్ నేను చేస్తాను. సో మేనేజర్ ఎంటర్, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1. సో బేసిక్ పే వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 25,000. డిఏ వచ్చేసి వీ హ్యావ్ ఫార్ములా ఫర్ డిఏ, హెచ్ఆర్ఏకి కూడా ఫార్ములా ఉంది అండ్ పిఎఫ్కి కూడా ఫార్ములా ఉంది. సో బేసిక్ పే వచ్చి మీరు అమౌంట్ వేస్తే చాలు, డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్కి ఏమీ అమౌంట్ వేసేదొద్దు. అండ్ యాక్సెప్ట్. సేమ్ థింగ్ ఫర్ ధృతి, షీ ఈజ్ ఆల్సో మేనేజర్ గ్రూప్ ఓన్లీ. ఆ గ్రూప్కి ఫిల్ చేసిన వల్ల మీకు ఇక్కడ ఈ ఆప్షన్లో వస్తుంది కాపీ ఫ్రమ్ పేరెంట్ వాల్యూ. ఆ గ్రూప్కి మీరు పేస్ట్ చేసిండే దానివల్ల మట్టుమే ఈ ఆప్షన్లో వస్తుంది. జస్ట్ క్లిక్ చేస్తే చాలు, ఆడ నుంచి ఇక్కడ ఆటో ఫిల్ అవుతుంది. సేమ్ ధృతి మట్టం కాదు మేనేజర్, ఈవెన్ శరత్ ఈజ్ ఆల్సో మేనేజర్. శరత్కి పోతారు, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1, సేమ్ కాపీ ఫ్రమ్ పేరెంట్ వాల్యూ. సో మేనేజర్ అనే గ్రూప్కి సేమ్ శాలరీ ఉంటుంది. సో సేమ్ శాలరీ వేసినాము. మెయిన్ అడ్మిన్ దట్ ఈజ్ హేమ. సో మెయిన్ అడ్మిన్ ఫిల్ చేయండి, స్టార్ట్ అఫ్రెష్, బికాజ్ వీళ్ళకి వేరే శాలరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20,000. డిఏ, హెచ్ఆర్ఏ అండ్ పిఎఫ్ అమౌంట్ వచ్చలే బికాజ్ వీ హ్యావ్ గివన్ ఫార్ములా ఇచ్చిండారు, సో అది వచ్చలేదు. అక్సెప్ట్. సేమ్ ఫర్ హేమ, ఎఫెక్టివ్ ఫ్రమ్ 1, ఇక్కడ కాపీ ఫ్రమ్ పేరెంట్ వాల్యూ వేస్తే సేమ్ మెయిన్ అడ్మిన్ నుంచి ఇక్కడ కాపీ పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు అందరికీ మనము డిఫైన్ శాలరీ చేసింది అయింది. సో అన్ని ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉంది, పేయర్స్ ఉంది, డిఫైన్ శాలరీ కూడా అయింది. సో రెస్ట్ బ్యాలెన్స్ ఉండేదంటే ఓచర్స్ అంటే యాక్చువల్గా ఇప్పుడు పే చేయాలి, అంత మట్టుమే బ్యాలెన్స్ ఉంది. ఓచర్స్కి పోతే వీ నీడ్ టు గివ్ అటెండెన్స్. వితౌట్ అటెండెన్స్ వాళ్ళు ఎన్ని దినాలు ప్రెజెంట్ అబ్సెంట్ ఉండారో తెలిసలేదు. సో పేరోల్ F10 ఇస్తే మీకు అటెండెన్స్ వస్తుంది. ఎఫ్చర్స్ F10కు పోతే మీకు ఇక్కడ అటెండెన్స్ ఎనేబుల్ అవి ఉంటుంది. సో పేరోల్ వచ్చేసి అండర్ దట్ అటెండెన్స్. సో ఇక్కడ మీరు వేయస్ము, ఫర్ ఎగ్జాంపుల్ ధృతి మేనేజర్ ప్రెజెంట్ ఫర్ 23 days అనేసి. ఓచర్స్ F10 ఫర్ అటెండెన్స్, శరత్ ప్రెజెంట్ ఫర్ 25 days, ఏమా నాట్ ఏమా. నౌ యూ హ్యావ్ టు టేక్ ఫస్ట్ మేనేజర్ శరత్ వేసిన దానివల్ల అగైన్ మేనేజర్ ఇస్తాను. ధృతి ప్రెజెంట్ ఫర్ 28 days అండ్ ఏమా ప్రెజెంట్ ఫర్ 23 days. సో ఇక్కడ ప్రెజెంట్ అబ్సెంట్ డీటెయిల్స్ వేసిండారు. దెన్ కంట్రోల్ F2 పేరోల్, కంట్రోల్ F4 ఇచ్చేసి క్యాష్ వేసేసి కంట్రోల్ F ఇస్తే మీకు ఆటోఫిల్ అవుతుంది. సో పేరోల్ ఆటోఫిల్ కావాలి అంటే బిహైండ్లో మనము ఎంప్లాయీస్, ఎంప్లాయీ కేటగిరీ, గ్రూప్స్, పే హెడ్స్, శాలరీ డిఫైన్ అండ్ అటెండెన్స్ ఇన్ని మీరు క్రియేట్ చేసుకుని ఉండాలి. అప్పుడేమవుతుంది, పే స్లిప్లో మీకు పేరోల్ ఆటోఫిల్ అవుతుంది. సో ఆటోఫిల్ చేయాలి అంటే గో టు ఓచర్స్, కంట్రోల్ F4 టు పేరోల్, cash and control F2 autofill, cash and control F2 autofill, payroll autofill, salary process from 1/4 to 1/5. Primary cost category lo we have Sharath, employee name, క్యాష్. సో ఇక్కడ వాళ్ళది శాలరీ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో డిడక్షన్స్ ఏముంది అది ఆటోమేటిక్గా డిడక్షన్ అవుతుంది బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. సో బేస్డ్ ఆన్ దట్ అన్నీ మీకు బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కూడా ఆటోఫిల్ అవుతుంది. దెన్ యాక్సెప్ట్. అగైన్ క్యాష్ అండ్ కంట్రోల్ F2 పేరోల్ ఆటోఫిల్, salary from 1/4 to 1/5,
admin, we have Hema as admin, employee name cash. సో హేమాది శాలరీ కూడా ఆటోఫిల్ అవుతుంది. సో మంత్లీ మీకు శాలరీ క్రియేట్ చేసేది, పే స్లిప్ క్రియేట్ చేసేది బికమ్స్ వెరీ ఈజీ అండ్ ఈజీ టాస్క్ మీకు ఆటోఫిల్ చేస్తే. అగైన్ కంట్రోల్ F, పేరోల్ ఆటోఫిల్ శాలరీ ఫ్రమ్ 14 to 15. వీ హ్యావ్ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ధృతి, ఎంప్లాయీ నేమ్ క్యాష్. సో ఏమాది, ధృతిది, శరత్ది ముగ్గురిది కూడా పే స్లిప్ క్రియేట్ అయింది. సో పే స్లిప్ ఎక్కడ చూడాలి అంటే వీ హ్యావ్ టు గో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. వీ హ్యావ్ అండర్ పేరోల్ వీ హ్యావ్ పేరోల్ రిపోర్ట్స్. ఇక్కడ ఎంటర్ ఇస్తే మీరు పే స్లిప్ అనేసి ఓపెన్ అవుతుంది. గ్రూప్ కేటగిరీ వైజ్ చూడేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ మేనేజర్, దాని విడ ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ఎంప్లాయీ నేమ్ శరత్ అనేసి ఇస్తే ఎంప్లాయీస్ది అర్నింగ్స్ అండ్ డిడక్షన్. ఇన్ కేస్ మీకు ఇక్కడ అటెండెన్స్ కావాలి అంటే గివ్ F2, చేంజ్ ద పీరియడ్ 14 to 15 అనేసి విత్ అటెండెన్స్ వస్తుంది. ఇదే పే స్లిప్ని మీరు కంట్రోల్ P చేస్తే ప్రివ్యూ ఎత్తుకోండి, ఇక్కడ మీరు పే స్లిప్ని జనరేట్ చేసాం. సో దిస్ ఈజ్ హౌ టు క్రియేట్ పే స్లిప్ అనేసి. జస్ట్ ఎక్కడ చూడాలి అంటే గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్. ఇక్కడ అండర్ పేరోల్ వీ హ్యావ్ పేరోల్ రిపోర్ట్స్ అనేసి. సో పే స్లిప్లో ప్రైమరీ కాస్ట్ కేటగిరీ శరత్ అనేసి ఇస్తే అగైన్ F2 పీరియడ్ చేంజ్ చేసాము 14 to 15 అనేసి. సో ఇక్కడ వాళ్ళది అర్నింగ్స్, డిడక్షన్లు అన్నీ ఉంటుంది. కంట్రోల్ P టు టేక్ ప్రింట్ అవుట్, ప్రింట్ ప్రివ్యూ కూడా మీరు చూడేసాము. ప్రింట్ ఎత్తి ఎంప్లాయీస్కి సెండ్ చేసాము, ఈమెయిల్ చేసాము, అన్నీ ఈవెన్ ఎక్స్పోర్ట్ కూడా చేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పే స్లిప్, హౌ టు క్రియేట్ పే స్లిప్ అండ్ ఆటోఫిల్ అనేసి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ లర్న్డ్ అబౌట్ పే స్లిప్ అండ్ autofilling the pay slip. So do watch our Cadness YouTube channel and do subscribe it and press bell icon for notification. Thank you.